హలో అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ మీద కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఇవాళ టెలిగ్రామ్ ఛానల్లో కూడా క్లియర్లీ గైడ్ చేశాను. అండ్ మార్కెట్ ఎప్పుడైతే ఈ పర్టికులర్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్గో లెవెల్స్లో మార్కెట్ కంప్లీట్లీ చాపీగా ఉండే, అండ్ ఇవాళ మార్నింగ్ మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో అక్కడ నుంచి మార్కెట్ నిన్న కూడా చెప్పాను, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ స్టిక్లోనే మార్కెట్లో బెరిష్ అవ్వకండి అని చెప్పి. అండ్ అదే జరిగింది మార్కెట్లో. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఓపెన్ అవ్వడం సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది, అక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది. నియర్లీ 23,250 260 లెవెల్స్ దాకా మార్కెట్ వెళ్ళింది, అండ్ అక్కడ నుంచి రిజెక్ట్ చేసింది. ఓకే, సో నిన్న ఈ పర్టికులర్ పాయింట్ కూడా చెప్పాను, 200 to 250 ఏరియా మార్కెట్ ఒక రెసిస్టెన్స్ ఏరియా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ పర్టికులర్ పాయింట్ దగ్గరికి పోయినప్పుడు మార్కెట్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందని చెప్పి కూడా నిన్న అనాలిసిస్లో డిస్కస్ చేసాం. అండ్ దగ్గర 23,220 లెవెల్ దగ్గర ఆల్గో రెసిస్టెన్స్ ఉండే, అండ్ దాని పైన కూడా మనం చూసినట్టయితే నిన్నటి క్లోజింగ్ ప్రైస్ దగ్గర ఏదైతే మీకు లెవెల్స్ కనిపిస్తున్నాయో ఆరెంజ్ లైన్స్, సో ఇవాళ మార్నింగ్ నేను ఆల్గో లెవెల్స్ షేర్ చేసినప్పుడు కూడా ఇవి షేర్ చేశాను. సో మార్కెట్ ఎగ్జాక్ట్లీ అదే పర్టికులర్ పాయింట్ నుంచి రిజెక్ట్ చేసింది, దాని తర్వాత ఆల్గో లెవెల్స్ కిందికి కూడా ప్రైస్ వచ్చింది, రాంగ్ అని అప్డేట్ చేశాను. అండ్ అక్కడ నుంచి మార్కెట్ మీరు చూసినట్టయితే ఇంకా డౌన్ సైడ్ వచ్చింది. సో ఇవాళ మార్కెట్ వచ్చేసి హయ్యర్ సైడ్ నుంచి అంటే అప్పర్ సైడ్ నుంచి మనకి సెల్లింగ్ అనిపిస్తుంది. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే, సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ మనం పెట్టాను సో నిఫ్టీలో. సో నిఫ్టీ డైలీ క్యాండిల్ ఇది. సో ఇక్కడ ఈ క్యాండిల్స్ చూడండి, ఈ 4 క్యాండిల్స్ అండ్ ఈ పర్టికులర్ హై ఇవాళ చూడండి. మార్కెట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మార్కెట్ ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందనో అదే రెసిస్టెన్స్ ఏరియా నుంచి ఇవాళ మార్కెట్లో సెల్లింగ్ కనిపించింది ఆఫ్టర్ 1. ఓకే, అండ్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి 23,120 దగ్గరలో ప్రైస్ అనేది క్లోజ్ చేసింది. అండ్ డౌన్ సైడ్లో ఇవాళ మనకి లో చూసినట్టయితే దగ్గర 23,000కి దగ్గరలో ఉంది. ఓకే, సో రేపు మార్కెట్ ఈ లో బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్గా డౌన్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు పీఈ సైడ్లో. ఓకే, అండ్ డౌన్ సైడ్కి ఎక్కడి వరకు రావచ్చు, 23,000 బ్రేక్ డౌన్ అయిందనుకోండి మార్కెట్ 22,800 to 22,700 వైపు కూడా మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, అండ్ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ చూసి ట్రేడ్ చేయండి. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలి, షార్ట్ కవరింగ్ రావాలి అంటే ఇవాళ ప్రైస్ ఎక్కడి నుంచి అయితే రిజెక్ట్ చేసింది, అండ్ ఇక్కడ మల్టిపుల్ క్యాండిల్స్ ఒక రెసిస్టెన్స్ ఉంది, అండ్ ఇవాళ క్యాండిల్ ఒక హై కూడా రెసిస్టెన్స్ లెవెల్, ఈ లెవెల్స్ పైన వెళ్తేనే అప్పుడు మనం షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ప్రైస్ 23,200 to 250 లెవెల్స్ పైన సెటిల్ డౌన్ అవుతే అప్పుడు మనం సిఈ సైడ్కి థింక్ చేయవచ్చు, మార్కెట్ అప్పర్ సైడ్కి. అదర్వైజ్ మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు బెరిష్ ఉంటుంది, అండ్ లో బ్రేక్ చేస్తే మార్కెట్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. టువర్డ్స్ మార్కెట్ 22,900 22,800 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో చిన్న టైం ఫ్రేమ్ అయితే సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. మేబీ అది రేపు మార్కెట్ అనేది ఏదైతే ఇవాళ లో ఉందో అది బ్రేక్ డౌన్ అయిందనుకోండి, మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. ఇదే చార్ట్ నేను మీతో షేర్ చేసింది ఆల్గో లెవెల్స్. అండ్ ఇవాళ చూడండి మార్కెట్ వచ్చేసి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత అప్ సైడ్ వెళ్ళింది, దాని తర్వాత ఈ క్యాండిల్స్ చూడండి కంప్లీట్లీ ఒక రెడ్ ఒకటి గ్రీన్ క్యాండిల్ లాగా మార్కెట్ అనేది ఫామ్ చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది ఏరియా మొత్తం కూడా. ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయినట్టే ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ కూడా అయ్యింది. ఎగ్జాక్ట్లీ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 23,300కి దగ్గరలో అండ్ 23,260కి దగ్గరలో నుంచే మార్కెట్ ఈ లెవెల్స్ నుంచే మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది. సో ఇంపార్టెంట్ ఏరియా ఇది. సో రేపు మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉంటే స్ట్రాంగ్లీ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ రేపు కనుక వెళ్ళింది అనుకోండి, సో మార్కెట్ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ కింద ఏదైతే ఆల్గో లెవెల్స్ 23,200 250 లెవెల్ రేపటికి రెసిస్టెన్స్, అండ్ డౌన్ సైడ్ 23,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్. సో స్టిల్ ఇంకా కూడా ఆ లెవెల్స్ పైన ఉంది కాబట్టి ఆ సపోర్ట్లోకి యాక్ట్ చేస్తుంది. ప్రైస్ ఈ లెవెల్స్ కిందికి వెళ్తేనే ఫర్దర్గా బేరిష్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్స్ కిందికి వస్తే మార్కెట్ టువర్డ్స్ 22,950 అండ్ 22,900 వరకు మార్కెట్ రావచ్చు. యాజ్ ఆఫ్ నో హయ్యర్ అప్పర్ సైడ్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ అయితే నిఫ్టీలో కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. ఫస్ట్ 54,000 లెవెల్ పైన ప్రైస్ యాజ్ ఆఫ్ నో ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మీరు చూసినట్టయితే మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ తర్వాత అప్ సైడ్ వెళ్ళింది, ఇక్కడ కూడా అంతే ఫేక్ బ్రేక్అవుట్ వన్స్, దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి
ఏదైతే ఈ పర్టికులర్ పాయింట్లో సపోర్ట్ ఉంది అది 54,000 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ బౌన్స్ చేసింది. అగైన్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఫేక్ బ్రేక్అవుట్, దాని తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఇప్పుడు 54,000 దగ్గరలో ప్రైస్ క్లోజ్ చేసింది. రేపు మార్కెట్ 54,000 అండ్ 53,900 కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, పీఈ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు. ప్రైస్ డౌన్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డౌన్ సైడ్కి 53,500 వరకు కూడా ప్రైస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్ వెళ్ళాలంటే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ చేసిన లెవెల్ ఉంది, ఇదొకటి. సో అది వచ్చేసి 54,350 టు 54,400 లెవెల్. ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ సెన్సెక్స్ చూసుకుందాం. సెన్సెక్స్ చార్ట్, నిఫ్టీ చార్ట్ రెండు సిమిలర్ ఉంటాయి. సో ఇక్కడ నేను సెన్సెక్స్ ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సెన్సెక్స్లో ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూడండి, సెన్సెక్స్ ఆల్గో లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసింది. సేమ్ నిఫ్టీ బెరిష్ ఉంటే సెన్సెక్స్ కూడా బెరిష్ ఉంటుంది. సో సెన్సెక్స్ నేను షేర్ చేయను టెలిగ్రామ్ ఛానల్లో, బికాజ్ ఒకటే రీజన్ ఏంటంటే సెన్సెక్స్ ట్రేడింగ్ వ్యూ పైన డిఎన్ కనిపిస్తుంది కదా, ఇది డిలేడ్ డేటా ఉంటుంది. సో లెవెల్స్ ఏదైతే ఉంటాయో అది ప్రాపర్గానే ఉంటుంది, కాకపోతే ఏదైతే ప్రైస్ ఉంటుందో అది కొంచెం డిలేడ్ ఉంటుంది. సో మెంబర్స్ కన్ఫ్యూజన్ అవుతారని చెప్పి నేను షేర్ చేయను. బట్ నిఫ్టీ సెన్సెక్స్ రెండు సేమ్ ఉంటుంది. సో నిఫ్టీ బేరిష్ ఉంటే సెన్సెక్స్ కూడా బేరిష్ ఉంటుంది, నిఫ్టీ బులిష్ ఉంటే సెన్సెక్స్ కూడా బులిష్ ఉంటుంది. ఓకే, చార్ట్స్ కూడా సేమ్ ఉంటాయి. ఓకే, సో దాన్ని బట్టి మీరు ఏదైతే నేను టెలిగ్రామ్ ఛానల్లో గైడ్ చేస్తానో దాన్ని బట్టి మీకు దాన్ని ఫాలో అండి. ఓకే, అండ్ యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే సెన్సెక్స్లో కూడా ఈ పర్టికులర్ పాయింట్ నుంచి రిజెక్షన్ వచ్చింది. అది వచ్చేసి మనకి 73,900 అండ్ 74 లెవెల్స్ నుంచి రిజెక్షన్ వచ్చింది హయ్యర్ సైడ్ నుంచి. అండ్ డౌన్ సైడ్ మీరు చూసినట్టయితే 73,400కి దగ్గరలో ప్రైస్ క్లోజ్ అయింది. రేపు ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితే 73,000 లెవెల్ వరకు కూడా రావచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ రేపు ఒకవేళ వీక్ ఉంటే, గ్లోబల్లీ కూడా వీక్ ఉంటే మార్కెట్ 73,000 అయితే టెస్ట్ చేయొచ్చు సెన్సెక్స్ కూడా. అండ్ దాని కిందకి వెళ్ళాలంటే మళ్ళీ 73,000 బ్రేక్ అవుతే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. అండ్ యాజ్ పర్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్, సెన్సెక్స్ కూడా మనం హయ్యర్ టైమ్ ఫ్రేమ్ చూసామనుకోండి, సెన్సెక్స్లో మనం హయ్యర్ టైమ్ ఫ్రేమ్ పెడితే ఇక్కడ కూడా మనకు అదే సేమ్ కనిపిస్తుంది. మార్కెట్ అప్పర్ సైడ్ నుంచి సెల్లింగ్ కనిపిస్తుంది. అండ్ ఏదైతే క్యాండిల్స్ మీకు కనిపిస్తున్నాయి ఈ అప్పర్ సైడ్లో, సో ఈ క్యాండిల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా నియర్లీ 74,000 లెవెల్ దగ్గర. సో మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసిన లెవెల్ ఇది. సో రేపు మార్కెట్ ఒకవేళ స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళాలంటే 74,000 పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే అప్ సైడ్కి థింక్ చేయండి. ఓకే, అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ ఏదైతే లో ఉందో ఇవాళ లో బ్రేక్ చేస్తే డౌన్ సైడ్, లేదా మార్కెట్ ఇక్కడ స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి అగైన్ మళ్ళీ 74,000 లెవెల్ నుంచి రిజెక్ట్ చేసినా సరే ఇక్కడ పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ లో బ్రేక్ చేసినా సరే ఇక్కడ బేరిష్లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. క్లియర్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. ఓకే, ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ యాజ్ ఆఫ్ నో ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి, 23,000 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ కనిపిస్తుంది, 1,61,000. దాని తర్వాత 22,900 అండ్ 22,800 లెవెల్స్. అండ్ అప్ సైడ్లో 23,200 లెవెల్ రెసిస్టెన్స్, 23,300 లెవెల్ రెసిస్టెన్స్. అండ్ దాని తర్వాత మనకి 23,400 లెవెల్ రెసిస్టెన్స్. యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే స్లైట్లీ 23,000 లెవెల్ దగ్గర మంచిగా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది, స్లైట్లీ సపోర్ట్ మంచిగా కనిపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 23,300 లెవెల్లో కనిపిస్తుంది. మార్కెట్ ఒకవేళ 23,000 ఇంపార్టెంట్ లెవెల్ అండ్ 23,200 ఇంపార్టెంట్ లెవెల్. అండ్ మార్కెట్ 23,200 పైన సస్టైన్ అవుతే అప్పర్ సైడ్కి పాసిబిలిటీస్ ఉంటాయి. 23,000 బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ 22,800 వరకు కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి మార్కెట్స్ ఇప్పుడు పాజిటివ్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడే జస్ట్ నో మార్కెట్ ఇక్కడ మనం చూసినట్టయితే డౌ జోన్స్ వచ్చేసి 100 పాయింట్స్, నాస్డాక్ వచ్చేసి 285 పాయింట్స్. అండ్ యూరోపియన్ మార్కెట్స్లో స్లైట్లీ సెల్లింగ్లో ఉంది. అండ్ గిఫ్ట్ నిఫ్టీ 30 పాయింట్స్ పాజిటివ్ ఉంది. ఏషియన్ మార్కెట్స్లో స్టిల్ ఇంకా కూడా సెల్లింగ్ కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్రిప్టోకి వద్దాం. సో ఇక్కడ క్రిప్టో పెడతాను. సో క్రిప్టో పెట్టుకుందాం. సో క్రిప్టో వచ్చేసి క్రిప్టో యాజ్ ఆఫ్ నో 63,546లో ఉంది. బట్ దగ్గరలో క్రిప్టోలో రెసిస్టెన్స్ ఉంది. సో అది వచ్చేసి మనకి 64,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ నేను ఇంకా కొంచెం పెద్ద టైం ఫ్రేమ్ పెడతాను, 75 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. ఓకే, అండ్ డౌన్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ వచ్చింది. ఈ మూవ్ అంతా కూడా క్రిప్టో స్కాల్పర్ ద్వారా క్యాప్చర్ చేసాము. ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో దీని బేసెస్ పైన క్యాప్చర్ చేసాము నిన్న సండే రోజు. అండ్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనం చూసినట్టయితే మార్నింగ్ హై చేసింది 64,000 దగ్గరగా. ఇప్పుడు మార్కెట్ మొత్తం కూడా కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇక్కడ కూడా మార్కెట్లో రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ 64,000 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి, మార్కెట్ ఇంకా ఫర్దర్గా అప్ సైడ్ పుల్ బ్యాక్ కోసం వెళ్ళొచ్చు. నియర్లీ 65 and 67,000 వరకు కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ 64,000 లెవెల్ పైన ప్రైస్ కనుక హోల్డ్ చేస్తే బిట్ కాయిన్. ఓకే, అండ్ బేరిష్ ఎప్పుడు అవుతుంది మళ్ళీ అంటే మార్కెట్ వచ్చేసి 62,500 or 400 లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
మనకి బిట్కాయిన్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథేరియం కూడా చూసుకుందాం. ఇథేరియం వచ్చేసి 1681లో ఉంది. ఇథేరియంలో కూడా రికవరీ వచ్చింది. ఇథేరియం ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా మార్కెట్ అనేది 200 పాయింట్స్ రికవరీ వచ్చింది. దగ్గర 1500 లెవెల్ నుంచి 1700 దగ్గర అప్ సైడ్ వెళ్ళింది పుల్ బ్యాక్. సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియాలో హోల్డ్ చేసింది అనుకోండి, ఇంకొంచెం అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. నియర్లీ 1800 వరకు ప్రైస్ వెళ్ళొచ్చు. లేదా ప్రైస్ అనేది బ్రేక్ డౌన్ అవ్వాలనుకోండి, సో ఇక్కడ మనకి 1600 ఆర్ 1650 లెవెల్ కిందికి వెళ్ళింది అనుకోండి, 1650 ఆర్ 1600 లెవెల్ కిందికి వెళ్తే అప్పుడు మళ్ళీ బేరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది జస్ట్ పుల్ బ్యాక్ అండ్ దాని తర్వాత బేరిష్ అయింది అనుకోండి, మళ్ళీ ఈ లో కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. 1500 లో కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ కనుక 1600 కిందికి వచ్చింది అనుకోండి అండ్ 100 పాయింట్స్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. ఇది బ్రేక్ డౌన్ అయితే 1400 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ లెవెల్ అబ్జర్వ్ చేయండి. మార్కెట్ యాజ్ ఆఫ్ ఇక్కడైతే సైడ్ వేస్ ఉంది అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. ఒకవేళ 1700 1710 పైన సస్టైన్ అయితే అప్ సైడ్ పాసిబిలిటీస్, లేదా మార్కెట్ ఇక్కడ 1600 1650 కిందికి వచ్చింది అనుకోండి బెరీష్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అబ్జర్వ్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు అంటే క్రిప్టోని, బిట్కాయిన్ కానీ ఇథేరియం కానీ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీనిలో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. అండ్ రీసెంట్గా మెటల్స్ కూడా యాడ్ చేశారు. గోల్డ్ సిల్వర్ కూడా ట్రేడ్ చేయొచ్చు. గోల్డ్ సిల్వర్ కూడా యాడ్ చేశారు. అండ్ యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా యాడ్ చేశారు. ఇవి కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇండెక్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. సో ఒకవేళ మీరు మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకోండి, సో సింపుల్గా ఏదైతే కింద రిఫరల్ లింక్ ఉందో ఆ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకుని నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మేము స్ట్రాటజీ యూజ్ చేస్తున్నామో ఆ స్ట్రాటజీ యాక్సెస్ కూడా ఇస్తాను. ఓకే, అండ్ ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు క్రిప్టో స్కాల్పర్ వచ్చేసి 5 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ మీరు చూడండి బై సిగ్నల్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్ అనేది అప్ సైడే. అండ్ ఇక్కడ మార్నింగ్ కూడా వచ్చింది అండ్ దాని తర్వాత నిన్న కూడా వచ్చింది. ఈ పర్టికులర్ పాయింట్లో ఇది నిన్న క్యాప్చర్ చేసాం. అండ్ ఇవాళ మార్నింగ్ ఇది బై సిగ్నల్ వచ్చింది. యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి 63,900 రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఈ లెవెల్స్ పైకి వెళ్తే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి బిట్కాయిన్లో. అండ్ డౌన్ సైడ్ రావాలంటే 62,400 టు 62,100 ఏదైతే సపోర్ట్ ఉందో ఇది బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ అండ్ క్రిప్టో ప్రీమియం ఛానల్ ఏదైతే ఉందో అది రెండు కూడా ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే, దట్ టు ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ యూజర్స్కి మాత్రమే. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.